ఆఫ్ఘనిస్తాన్ నుండి 15,000 మంది తాలిబాన్ సైనికులు పాకిస్తాన్ బార్డర్ వైపు కవాతు చేస్తున్నారు. పాకిస్తాన్ పైన ప్రతీకారం తీర్చుకోవడానికి కత్తులు నూరుతున్నారు. తాలిబానీ కోపానికి కారణం మొన్న పాకిస్తాన్ యుద్ధ విమానాలు, పాకిస్తాన్ డ్రోన్స్ ఈ మ్యాప్లో కనిపిస్తున్న ఆఫ్ఘనిస్తాన్ యొక్క పక్తికా అనే రాష్ట్రం పైన దాడి చేశారు. ఈ దాడిలో 46 మంది తాలిబాన్ ప్రజలు, సామాన్య ప్రజలు చనిపోయారండి. పాకిస్తాన్ టీటీపీ అనే మిలిటెంట్ ఆర్గనైజేషన్ పైన సర్జికల్ స్ట్రైక్ చేయాలి అనుకుంది, కానీ చనిపోయింది సామాన్య ప్రజలు. ఇక్కడ ఆబ్వియస్గా ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ రంగంలో దిగాల్సిన పరిస్థితి. అప్పట్లో సోవియట్ యూనియన్తో మొన్న వరకు అమెరికాతో యుద్ధం చేసి 2021 నుండి ఏ యుద్ధము లేక ఖాళీగా ఉన్న ఆఫ్ఘనిస్తాన్ సైనికులకు కవాతు చేసే సమయం వచ్చింది, యుద్ధం చేసే సమయం వచ్చింది. వేరే దేశంలో దూరి పాకిస్తాన్ మొన్న సర్జికల్ స్ట్రైక్ చేసింది. పాక్ చేసిన ఈ తప్పుకు మూల్యం చెల్లించుకుంటుంది. అసలేం జరిగింది, ఈ ఇద్దరు ఎందుకు కొట్టుకు సస్తున్నారు అనేది డీటెయిల్గా చెప్తా. ఈ ఇష్యూకు రాకు ఏవైనా లింక్స్ ఉన్నాయా అనేది చెప్తా. వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతోంది. పాప్కార్న్ ఉంటే పట్టుకొని కూర్చోండి. పాకిస్తాన్ సడన్గా ఆఫ్ఘనిస్తాన్ పైన ఎందుకు దాడి చేసింది అంటే, ఆఫ్ఘనిస్తాన్ గడ్డలో టీటీపీ అనబడే, అంటే తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనబడే ఒక మిలిటెంట్ గ్రూప్ తమ ఫైటర్స్కు ట్రైనింగ్ ఇచ్చి పాకిస్తాన్ పైన ఎన్నో దాడులు చేయించింది. పాకిస్తాన్లోని ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రం ఉంది కదా, ఈ రాష్ట్రాన్ని అంటే ఈ ప్రావిన్స్లోని ట్రైబల్ ఏరియాస్ను టీటీపీనే కంట్రోల్ చేస్తోంది అనమాట. 1947లో మన దేశాన్ని 2 ముక్కలు చేసి చెత్తగాళ్లకు పాకిస్తాన్ అనే ఒక దేశాన్ని ఇచ్చాం. ఇప్పుడు పాకిస్తాన్లోని ఒక రాష్ట్రాన్ని, ఒక ప్రావిన్స్ను టీటీపీ పాలిస్తోంది. మహారాజా రంజిత్ సింగ్ పాలించిన నేల అది. అటువంటి నేలను టీటీపీ అనే ఉగ్రవాదులు పాలిస్తున్నారు. ఈ టీటీపీ ఎవరు అని తెలియాలి అంటే 2021కు వెళ్ళాలి. ఇయర్ 2021లో అమెరికా ఆఫ్ఘనిస్తాన్ నుండి వెనుదిరిగిన తర్వాత తాలిబాన్ రాజ్యం ఆఫ్ఘనిస్తాన్లో వచ్చింది. అమెరికా తాలిబాన్ ఇష్యూలో పాకిస్తాన్ డబుల్ గేమ్ ఆడింది. తాలిబాన్కు సపోర్ట్ చేసింది, అట్ ద సేమ్ టైం పింప్ లాగా అమెరికా దగ్గర డబ్బులు కూడా తీసుకుంది. అందుకే చాలా మంది తాలిబాన్లు పాకిస్తాన్ను నమ్మరు. అల్ ఖైదా చీఫ్ను కూడా పాకిస్తాన్నే పట్టించింది అంటారు. పాక్ ఒక గుంటనక దేశమని ఆఫ్ఘనిస్తాన్ ప్రజలకు చాలా బాగా తెలుసు. ఆఫ్ఘనిస్తాన్లో అయితే ఫైనలీ తాలిబాన్ షరియా చట్టాన్ని తీసుకురాగలిగింది. షరియా చట్టం అంటే మనకు తెలుసు కదా, అమ్మాయిలు చదువుకోకూడదు, అబ్బాయిలు ఇలాగే డ్రెస్సులు వేసుకోవాలి, ఇలాగే గడ్డం పెట్టుకోవాలి, డెమోక్రసీ ఉండకూడదు, షరియా చట్టమే పాటించాలి అనేదే షరియా లా. సో ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్లో కొంతమంది విడిపోయి తెహ్రీకే తాలిబాన్ పాకిస్తాన్ అనే ఒక సంస్థను స్థాపించారు. ఈ టీటీపీను ఇయర్ 2007లో బయతుల్లా మెహసూద్ అనే వ్యక్తి స్థాపించాడు. ఈ టీటీపీ సభ్యులు పాకిస్తాన్ నుండి ఖైబర్ పఖ్తూన్ఖ్వా రాష్ట్రాన్ని కోరుకుంటున్నారు. ఈ ప్రావిన్స్ మొత్తం ఆఫ్ఘనిస్తాన్ యొక్క భూభాగం, దీన్ని పాకిస్తాన్లో కలిపారు, దీన్ని మాకిచ్చేయండి అని టీటీపీ పాక్ ఆర్మీతో 2007 నుండి యుద్ధాలు చేస్తోంది. 2009లో పాక్ ఆర్మీ టీటీపీ ఫౌండర్ బెహతుల్లాను చంపేసింది. దీంతో టీటీపీ పాక్ పైన ఇంకా కోపాన్ని పెంచుకుంది. ఈ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్ ఆఫ్ఘనిస్తాన్తో బార్డర్ను షేర్ చేసుకుంటుంది. ఇక్కడ ట్రైబల్ ప్రజలు ఎక్కువగా ఉంటారు. స్వాత్ వాలీ, వజీరిస్తాన్, బజూర్ ఈ ఏరియాస్లో టీటీపీ చాలా స్ట్రాంగ్గా ఉంది. ఈ ఖైబర్ ప్రావిన్స్ అనే ఇష్యూ టీటీపీ యొక్క సెకండరీ డిమాండ్. వీళ్ళ ప్రైమరీ డిమాండ్ ఏంటి అంటే, పాకిస్తాన్లో షరియా చట్టాన్ని తీసుకురావాలి అని. ఎలాగైతే ఆఫ్ఘనిస్తాన్లో షరియా ఉందో అలాగే పాకిస్తాన్లో కూడా షరియా ఉండాలి అని. పాకిస్తాన్ పేరేంటి? ఇస్లామిక్ రిపబ్లిక్ ఆఫ్ పాకిస్తాన్. బట్ పాకీ ప్రజలు మందు తాగుతారు, సిగరెట్ కొడుతున్నారు, తెల్ల పౌడర్ అక్రమంగా అమ్ముతారు, దాన్ని సేవిస్తారు. ఇవన్నీ షరియా చట్టానికి విరుద్ధం. టీటీపీ ఏమంటోంది అంటే, పాక్లో ఎవరైనా దొంగతనం చేస్తే చేతులు కాళ్ళు నరికేయండి అంటోంది. ఇదే షరియాల్లా. పాకీలు ఇస్లాంను పాటించడం లేదు. ప్యాంట్లు, షర్ట్లు, కోట్లు, సూట్లు వేసుకుంటున్నారు. అమ్మాయిలు పబ్లో ఎంజాయ్ చేస్తున్నారు, నషా చేస్తున్నారు, షీషా తాగుతున్నారు, బాలీవుడ్ సినిమాలు చూస్తున్నారు. ఇవన్నీ షరియాకు విరుద్ధం. పాకీ అమ్మాయిలు డ్రైవింగ్ చేస్తున్నారు, ప్రొఫెసర్స్, డాక్టర్స్ అవుతున్నారు, టీవీ యాంకర్స్ కూడా అవుతున్నారు. ఇవన్నీ షరియాకు విరుద్ధం. పాక్ ఇవన్నీ చేయొద్దు, మేము పాక్లో కూడా షరియా చట్టాన్ని తీసుకువస్తాము అని టీటీపీ అంటోంది. ఈ 2 విషయాల కారణంగా టీటీపీ అండ్ పాక్ మధ్య గొడవలు జరుగుతున్నాయి. ఒకటి టెరిటోరియల్ ఇష్యూస్, రెండోది ఐడియాలజికల్ ఇష్యూస్. ఈ టీటీపీ ఎవరు అంటే, మీకు మలాలా యూసఫ్జై గుర్తుందా? నోబెల్ పీస్ ప్రైజ్ కూడా ఈవిడకి వచ్చింది. ఈమె పాకిస్తాన్లో ఎడ్యుకేషన్ను ప్రమోట్ చేస్తోంది, చదువుకుంటోంది అని తెలిసి ఈమె పైన దాడి చేసింది టీటీపీనే. సో మలాలా పైన దాడి తర్వాత 2014లో పాక్ మిలిటరీ టీటీపీ పైన జర్బీ అజబ్ మరియు రాదుల్ ఫసాద్ అనబడే 2 మిలిటరీ ఆపరేషన్స్ను జరిపి ఎంతోమంది టీటీపీ సభ్యుల్ని చంపేసింది. దీనికి ప్రతీకారంగా టీటీపీ 2014లోనే పాక్ ఆర్మీ స్కూల్ పైన దాడి చేసి పాకిస్తాన్ సైనికుల పిల్లల్ని చంపేసింది. ఇలా ఈ ఇద్దరి మధ్య ఎప్పటి నుండో గొడవలు జరుగుతున్నాయి. ఇప్పటి గొడవలు కాదు, 2007 నుండి ఉన్నాయి. టీటీపీ అడుగుతోంది కూడా కరెక్టే కదా. ఒక పక్క పాకిస్తాన్ ఇస్లామిక్ రిపబ్లిక్ అంటోంది, ఇంకొక పక్క షరియాలను పాటించడం లేదు.
హరాం పనులు చేస్తోంది. టీడీపీకు మన రాకుమారుల సపోర్ట్ కూడా ఉంది. బట్ అప్పుడప్పుడు మాత్రమే టీడీపీకి మన వాళ్ళు సపోర్ట్ చేస్తారు. అంటే పాక్లో ఎవరినైనా వేయాలి అంటే వీళ్ళ ద్వారా చేయించుకుంటారు అన్నమాట. 2021 నుండి ఈ టీడీపీ సభ్యులు పాకిస్తాన్ చైనాకు పెద్ద తలనొప్పిగా మారిపోయారు. చైనా పాక్లో సిపాక్ ప్రాజెక్ట్ మరియు పవర్ ప్లాంట్స్ను కడుతోంది. ఈ టీటీపీ సభ్యులు మే 2024లో సూసైడ్ బాంబర్స్ ద్వారా చైనీస్ ఇంజనీర్స్ పైన అటాక్ చేశారు. ఈ దాడిలో 5 మంది చైనీస్ ఇంజనీర్స్ చనిపోయారు. జూలై 2021లో టీటీపీ దాసు డ్యామ్ ప్రాజెక్టులో పనిచేసే 9 మంది చైనీస్ ఇంజనీర్స్ను చంపేసింది. పాకిస్తాన్లో పని చేయాలి అంటే చైనీస్ ఇంజనీర్స్కు ప్యాంట్లు తడిసిపోయేలా చేశారు. పాక్లో సిపాక్ ప్రాజెక్ట్ ఆగిపోవడం మన రాక్ కూడా కావాలి. సిపాక్ ఎందుకని చైనాకు అంత ఇంపార్టెంట్ అంటే చైనా ప్రస్తుతం గల్ఫ్ దేశాలకు వస్తువులను ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయడానికి ఇలా మలక్కవ్ స్ట్రైట్ గుండా ఇండియన్ ఓషన్ దారి రెడ్ సీ మీదుగా ఇలా వెళ్ళాలి. అదే సిపాక్ ప్రాజెక్ట్ రెడీ అయితే చైనా తొక్కుకుంటూ హ్యాపీగా సిపాక్ రోడ్స్ మీద ఎక్స్పోర్ట్స్ అండ్ ఇంపోర్ట్ చేస్తుంది. చైనా గల్ఫ్ దేశాలకు ఎన్నో వస్తువులను అమ్ముతుంది. అట్ ద సేమ్ టైం గల్ఫ్ దేశాల నుండి చైనా ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. చైనీస్ ఎనర్జీ కోసం ఈ రూట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ రూట్లో ఈ మలక్కవ్ స్ట్రైట్ దగ్గర మన ఇండియన్ ఆర్మీ ప్రెజెన్స్ ఉంది కాబట్టి ఒకవేళ ఇండియా అండ్ చైనాకు మధ్య యుద్ధం వస్తే మన ఇండియన్ ఆర్మీ ఈ రూట్ను అడ్డుకుంటుంది. చైనాకు వెళ్ళే ఇంపోర్ట్ అండ్ ఎక్స్పోర్ట్ షిప్స్ను ఆపేస్తుంది. కాబట్టి చైనా ప్రత్యామ్నాయ అంటే ఒక ఆల్టర్నేటివ్ రూట్ కోసం చూస్తోంది. ఆ ఆల్టర్నేటివ్ రూట్ పేరే సిపాక్ ప్రాజెక్ట్. ఈ సిపాక్ ప్రాజెక్ట్ పీఓకే మీదుగా వెళ్తోంది. సో పీఓకే అనేది భారత్ యొక్క టెరిటరీ. సో అక్రమంగా చైనా సిపాక్ ప్రాజెక్ట్ను పీఓకేలో కడుతోంది. ఈ ప్రాజెక్ట్ కనుక రెడీ అయితే చైనాకు ఆల్టర్నేట్ రూట్ దొరుకుతుంది. చైనా హ్యాపీగా గల్ఫ్ దేశాలతో ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ చేయగలదు. ఒకవేళ మలక్కవ్ స్ట్రైట్లో ఇక్కడ మనం బ్లాక్ చేసినా కూడా ఇరాన్ నుండి సౌదీ అరేబియా నుండి ట్రక్కుల ద్వారా చైనా ఆయిల్ను ఇంపోర్ట్ చేసుకుంటుంది. ఈ విధంగా చైనాకు ఎనర్జీ నిరంతరం సరఫరా అవుతూనే ఉంటుంది. సో ఈ సిపాక్ ప్రాజెక్ట్ను ఆపి చైనాకు దెబ్బ కొట్టడానికి భారత్ టీటీపీను వాడుకుంటోంది అన్నమాట. సో టీటీపీ చేసిన ఈ దాడి తర్వాత చైనీస్ ఇంజనీర్లు మేము పాకిస్తాన్కు వెళ్ళము అని ప్రొటెస్ట్ చేశారు. ఈ ఇష్యూ చైనా ప్రభుత్వం వరకు వెళ్ళింది. చైనా క్లియర్గా పాకిస్తాన్కు వార్నింగ్ ఇచ్చి ఒక్కటే చెప్పింది, మా ఇంజనీర్స్ను రక్షించే బాధ్యత పాకిస్తాన్ ఆర్మీదే, పాకిస్తాన్ ప్రభుత్వానిదే. మీరు మా ఇంజనీర్స్ను రక్షించకపోతే మేము మీకు అప్పులు ఇవ్వము, మీ దేశంలో ఇన్వెస్ట్ చేయము అని కరాఖండిగా చెప్పేశారు. చైనా ప్రెషర్ కారణంగానే పాకిస్తాన్ ఎలాగైనా టీటీపీ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను, టీటీపీ యొక్క ట్రైనింగ్ క్యాంప్స్ను, టీటీపీ యొక్క యుద్ధ ఆయుధాలను ధ్వంసం చేయాలి అని చూస్తోంది. ఈ టీటీపీ అనేది అల్ ఖైదా అఫిలియేటెడ్ సంస్థ. మొన్న అల్ ఖైదా సిరియాలో జెండా నాటింది. సిరియాలో షరియా చట్టాన్ని తీసుకొచ్చింది. డిసెంబర్ 21 రోజు టీటీపీ ఖైబర్ పఖ్తూన్ఖ్వా ప్రావిన్స్లో దాడి చేసి 16 మంది పాకిస్తానీ సైనికుల్ని చంపేసింది. ఈ దాడికి ప్రతీకారంగానే మొన్న పాకిస్తాన్ పక్తికా ప్రావిన్స్ పైన దాడి చేసింది. మెయిన్ రీజన్ డిసెంబర్ 21 రోజు టీటీపీ పాకిస్తాన్ ఆర్మీ పైన చేసిన దాడి. మేబీ టీటీపీ పాకిస్తాన్లో పెద్దగా ఏదో అటాక్ చేస్తోంది అని తెలుసుకొని ముందు జాగ్రత్తగా పాకిస్తాన్ ఈ సర్జికల్ స్ట్రైక్ చేసి ఉండవచ్చు. టీటీపీ పాకిస్తాన్ మధ్య సిచ్యువేషన్ వర్స్ట్గా మారింది ఎప్పుడంటే కొద్ది నెలల ముందు మీకు గుర్తుంటే పాకిస్తాన్ 5 లక్షల మంది అఫ్ఘానీ అక్రమ వలసకారులను తిరిగి ఆఫ్ఘనిస్తాన్కు పంపేసింది. వీళ్ళ దగ్గర డాక్యుమెంట్స్ లేవు అని పంపేసింది. ఆఖరికి పాకిస్తాన్ కూడా తమ దేశంలో అక్రమంగా చొరబడిన వారిని తరిమేసింది. భారత్ ఎప్పుడు తరిమేస్తుందో తెలియదు. భారత్లో అక్రమంగా ఎంతోమంది బంగ్లాదేశీలు చొరబడ్డారు. మియాన్మార్ నుండి రోహింగ్యాలు వచ్చి భారత్లో స్థిరపడ్డారు. ఈ అక్రమ వలసకారులకు మన ప్రభుత్వాలు ఆధార్ కార్డు ఇచ్చాయి. వీళ్లకు ఓటర్ కార్డు కూడా ఉంది. వీళ్ళు ఓట్లు వేస్తున్నారు. మన భారత్ యొక్క ఫ్యూచర్ను డిసైడ్ చేస్తున్నారు. రోహింగ్యాలను ఎక్కడో మియాన్మార్లో ఉన్న బుద్ధిస్ట్ జాతికి చెందిన అరాకాన్ ఆర్మీ తరిమి కొడితే వీళ్ళు అక్కడ నుండి భారత్లో పడ్డారు, భారత్లో స్థిరపడ్డారు. వీళ్ళు భారత్కు వచ్చి ఇక్కడ ఓట్స్ వేస్తున్నారు, ఉద్యోగాలు కూడా చేస్తున్నారు. మనం ఎప్పుడు వీళ్ళపైన యాక్షన్ తీసుకుంటాం. సో పాక్ ఆఫ్ఘనీ మైగ్రెంట్స్ను తరిమి కొట్టిన తర్వాత టీటీపీకు ఇంకా కోపం వచ్చింది. అసలు ఈ తాలిబాన్కు 1990s నుండి ట్రైనింగ్ ఇచ్చి పెంచి పోషించింది పాకిస్తాన్ ఆర్మీనే. ఎందుకు ట్రైనింగ్ ఇచ్చారు అంటే అప్పట్లో ఆఫ్ఘనిస్తాన్లో సోవియట్ ఆర్మీతో యుద్ధం చేయడానికి ట్రైనింగ్ ఇచ్చారు. అమెరికన్ సిఐఏ పాకిస్తాన్కు డబ్బులు ఇచ్చి తాలిబాన్కు ట్రైనింగ్ ఇప్పించింది. బట్ పాకిస్తాన్ ఏం చేసింది, ఆఫ్ఘనిస్తాన్లో ట్రైనింగ్ ఇప్పించిన వారిని కాశ్మీర్లో దింపింది. 1991 కార్గిల్ యుద్ధంలో చొరబడిన పాకిస్తాన్ సైనికుల్లో చాలామంది తాలిబాన్లు కూడా ఉండేవారు. మీ బ్యాక్ యార్డ్లో మీరు పాలు పెట్టి పెంచి పోషించిన విషపూరితమైన పాములు రేపు మిమ్మల్నే కాటేస్తాయి. ఇది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు లేటెస్ట్ ఇన్ఫర్మేషన్ ఏంటి అంటే పాకిస్తాన్ సర్జికల్ స్ట్రైక్కు ప్రతీకారంగా కాందహార్ నుండి 15,000 మంది తాలిబాన్ ఫైటర్స్ పాక్ బార్డర్ వైపు వెళ్తున్నారంట.
రేపు లేదా మర్నాడు అక్కడ పెద్ద ఎత్తున యుద్ధం జరగబోతోంది. సో దీని గురించిన మరిన్ని అప్డేట్స్ ఇస్తూనే ఉంటా. కంటెంట్ నచ్చితే వీడియోను లైక్ చేయండి, ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి అందరికీ షేర్ చేయండి. జై హింద్.